బ్యాంకింగ్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటగా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో అండి. హాయ్, మీ పేరు? హాయ్ పల్లవ్ గారు. సుమన అండి నా పేరు. సుమన గారా? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి. ఏ ఊరు? గుంటూరు అండి. గుంటూరా? ఏంటి మీ గుంటూరు వాసులు డైలీ కాల్ చేస్తున్నారని గుంటూరు నుంచి మీరే కాల్ చేశారా ఈసారి? అవునండి. ఎలా ఉంది గుంటూరు? బాగుందండి, శారీ బాగుందండి. థ్యాంక్ యూ. ఏం మీరు చేస్తున్నారు? బాగుంటారు, చక్కగా యాంకరింగ్ బాగా చేస్తారండి. థ్యాంక్ యూ. లంచ్ అయిపోయిందా? మరి స్మూత్ గా మాట్లాడతారు. ఎలా వస్తుందో మాకు రాదు అలాగా. ఆహా. మరి స్మూత్ గా మాట్లాడతారు. అయిపోయిందా లంచ్? ఇప్పుడే అయింది. కాల్ ట్రై చేశాను, రోజు కలవట్లేదు, ఈ రోజు కలిసిందండి. కరెక్ట్గా మీరు 155కి కాల్ చేయండి, కనెక్ట్ చేసేస్తారు మా వాళ్ళు కాల్స్. ఓకే అండి. మీ ఫేవరెట్ కలర్ ఏంటండి? మీరు అదే లైట్ బ్లూనండి, మీరు కట్టిన శారీ కలరేనండి. ఇది లావెండర్. లావెండర్, దీంట్లో లైట్ బ్లూ లాగా అనిపిస్తుంది. ఓకే, వైలెట్ కలర్, ఇది లైట్ కలర్. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండి, మీకు మీ ఫేవరెట్ టీచర్ ఎవరు మీ స్కూల్ డేస్లో? చాలా మంది ఉన్నారు, కానీ అప్పుడు టీచర్స్ వేరండి. బాగా అసలు ముందు మన సమాజంలో ఎలా ఉండాలో విలువలు నేర్పేవాళ్ళండి ముందు లెసన్స్ కంటే కూడా. మాకు వచ్చిన సార్లు కానీ టీచర్స్ కానీ చాలా అసలు మేము మర్చిపోలేము. మొన్న ఈ మధ్య ఫంక్షన్ కూడా చేసి అందరిని పిలిచామండి. అయితే గెట్ టుగెదర్ అయ్యారు, రీయూనియన్ అయితే? అయ్యామండి. ఎలా ఉంది? మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసారు మీరు ఆ రోజు? హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. బాగా ఎంజాయ్ చేసామండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా కలిసిన వాళ్ళలో? చాలా మంది ఉన్నారండి, నాకు కొద్ది ఫ్రెండ్స్ ఎక్కువే. చాలా మంది అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటామండి. ఓకే, ఈ గుంటూరులోనే ఉంటారా అందరూ? కాదండి, వేరే వేరే, అంటే మ్యారేజెస్ అయిపోయి వేరే వేరే వెళ్తారు కదా. అవును, అట్లా. ఓకే, మరి మీ టీచర్స్ కూడా ఎవరైనా వచ్చారా? వచ్చారండి, కొంతమంది ఏమో కరోనా టైంలో చనిపోయారు. అయ్యో. ఉన్నాళ్ళు ఒక 5 మెంబర్స్ అలా వచ్చారండి. ఓకే, సో వాళ్ళందరినీ కలిసారు. ఎలా ఉంది ఆ స్వీట్ మెమరీస్? ఒకసారి చెప్పండి మాకు. ఇప్పుడు అప్పుడప్పుడు కూడా ఇప్పుడు ఫోన్ లో గ్రూప్ పెట్టుకున్నామండి. గ్రూప్ పెట్టుకొని టీచర్స్ ని కూడా యాడ్ చేసి డైలీ చాటింగ్ చేస్తానే ఉంటామండి. ఓకే, నిజంగా అండి, మనకి చదువు చెప్పినటువంటి టీచర్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఆ 10th క్లాస్, ఆ ఫస్ట్ క్లాస్, ఆ చిన్నప్పుడు చేసిన ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ అసలు మళ్ళీ తిరిగి రావు. ఆ ఏజ్ కూడా ఇక రాదు కదా. ఇప్పుడండి టీచర్స్ కొట్టారని చెప్తున్నారు కదా ఇంటికి వచ్చి. మేము అసలు మా ఇంట్లో బెదిరించేవాళ్ళు, మీ టీచర్కి చెప్తాము అలా, మేము భయపడి వచ్చేవాళ్ళం అసలు ఏ చిన్న పని చేయాలన్నా. అదైతే నిజమే అండి. ఒకప్పుడు టీచర్ బెత్త పెట్టి కొట్టారంటే ఇంకా అమ్మో నువ్వేం తప్పు చేసావులే అనేవాళ్ళు పేరెంట్స్. ఇప్పుడు మా పిల్లాడు సున్నితం, అసలు కొట్టకూడదు అంటారు. ఇప్పుడు కొంతమంది టీచర్స్ కూడా అలాగే ఉన్నారు. బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అవునండి, కానీ అప్పుడు టీచర్స్ వేరండి. మళ్ళీ ప్రేమగా ఉండేవాళ్ళు. అన్ని విడిగా కనిపించినా కూడా మరి బజార్లో కనిపిస్తే వాళ్ళు కనిపించకుండా దాక్కునే వాళ్ళం అండి. ఇప్పుడు వాళ్ళ ఎదురు నుంచే పోతారు కానీ ఒక్కసారి ఎవరు మాట్లాడరు. మేము మాట్లాడిస్తే అసలు నాకు కావాలని టీచర్స్ అందరినీ అప్పుడు గ్యాదర్ చేసామండి, చాలా మందిని. ఓకే, చేస్తే కొంతమంది ఇలా అయ్యారు అని చెప్పారు. ఇద్దరేమో అమెరికా వెళ్ళారు. ఓకే, నైస్ అండి. చక్కగా పాట పాడండి, క్వశ్చన్ అడుగుతా నేను. అసలు నా నిజంగా నమ్మకుండా సాంగ్స్ ఇలాగే లైవ్ లో పాడితే ఇంకెప్పుడు పాడొద్దమ్మా అని చెప్పారండి. ఏం పర్లేదు, మీరు పాడండి, మేము వింటాం. టిప్పు చెప్తాలేండి. సరే చెప్పండి టిప్పు. అదే టిప్పు పొన్ను వస్తుంది కదండి, దాంట్లో మర్రిపాలు పోస్తే ఇంకా చచ్చిపోతాయి అంటండి పురుగులు. ఓహో, ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఓకే ఓకేనండి. ఓకే, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పేటికలో అయితే సెక్యులర్ మరియు సోషలిస్ట్ పదాలను చేర్చారు?
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ మరియు సోషలిస్ట్ పదాలను చేర్చారు? రాజ్యాంగ సవరణ ఇయర్ చెప్పండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో చేర్చారు? ఎస్. 43వ రాజ్యాంగ సవరణ అండి. ఏ ఒక అంకె తక్కువ చెప్పుకోవచ్చుగా, ఎక్కువ చెప్పుకుంటారా? మా బాబు చెప్పాడండి. 43 షూరా? 42 అండి. 42 అంటున్నారు. ఓకే, ఇయర్ ఏమైనా తెలుసా? 1976 అండి. షూరా? అవునండి. ఓకే, లాక్ చేసేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్ సుమలత గారు, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు స్వప్న అండి. మన కాల్ చేశాను కదా. స్వప్న గారు, నిన్న నా స్వప్నంలోకి వచ్చారు తెలుసా ఇవాళ మార్నింగ్. నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అయితే. ఈరోజు స్వప్నం ఒక కళ వచ్చింది నాకు. అయితే నాకు ఏదో ఒక రూపంలో కళ అనే లేడీతో మాట్లాడతానని నాకు అనిపించింది ఈరోజు. నాకు కూడా పల్లవితో మాట్లాడతాను ముందుగా కళ్ళకి వచ్చింది. ఆహా, రోజు షో చూస్తున్నారు అయితే కాల్ చేయాలని? లేదు మేడం, నేను మొన్న మీకు చెప్పాను కదా, అసలు ఎప్పుడు లైవ్ ప్రోగ్రామ్ కి కాల్ చేయలేదు మేడం. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను. నాకు ఇమేజ్లు ఇవ్వకండి దయచేసి, నాకు క్వశ్చన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నాను కదా మొన్న. అవును. ఓకే, నైస్ అండి. ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఇప్పుడే కూర్చున్నాను. మామూలుగా అసలు మొన్న కలిసింది కదా, మొన్న నిజమని తేలింది. నిజమన్నాక వదులుతాను మేడం. మళ్ళీ ఇవాళ చేద్దామని చేశాను, నా లక్కీగా మళ్ళీ లైన్ దొరికింది. ఓకే, సూపర్ అండి. సో మనము ఫోన్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే. అవును మేడం, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం. నిజంగా థ్యాంక్ యూ అండి. మీరు కూడా చాలా బాగున్నారు. మీ మాటల్ని బట్టి నాకు తెలుస్తుంది మీరు కూడా అందంగా ఉంటారు. మీ ఫ్రెండ్ లా మాట్లాడుతున్నారు. మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, అలా మాట్లాడుతున్నారు. ఏదో యాంకర్ లా మాకు కాకుండా చాలా తగ్గి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ అండి. అవును, లంచ్ ఏమంటారు ఇవాళ మేడం? కాకరకాయ వేపుడు మేడం. ఓకే. అవును, మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిసారా మీరు? అంటే అప్పుడప్పుడు గెట్ టుగెదర్ పెడతారు మేడం మాకు. ఓకే, అంటే ఇయర్లీ వన్స్ వెళ్తుంటారా? 5 ఇయర్స్ ఒకసారి? సంక్రాంతికి వస్తుంది కదా మేడం. సంక్రాంతికి మా వాళ్ళందరూ ఊర్లకు వస్తారు కదా, సో అలాంటి టైంలో ఒక రోజు చూసి గెట్ టుగెదర్ పెడతారు అన్నమాట మా 10th క్లాస్ నుంచి. ఓకే, అవును. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు? వెస్ట్ గోదావరి, నర్సాపురం. వెస్ట్ గోదావరి. వస్తారా నర్సాపురంకి మీ ఫ్రెండ్స్ అందరూ? వస్తారండి, అందరు ఇక్కడ వాళ్ళే కదా. ఓకే, సో లోకల్ అయితే ప్రాబ్లం లేదు. ఏం లేదు మేడం. అంటే పండగలకి ఎక్కడున్న వాళ్ళైనా కూడా మన ఫారెన్ నుంచి కూడా వస్తారు. సంక్రాంతి ఇక్కడ బాగా జరుగుతుంది కదా మేడం మా ఆంధ్రాలో. ఓకే, సరే. నేను క్వశ్చన్ అడిగే ముందు ఒక చక్కటి పాట పాడితే నేను క్వశ్చన్ అడుగుతా. మరి ఈజీ క్వశ్చన్ అడుగుతారా మేడం ప్లీజ్? ఈజీ క్వశ్చన్ అడుగుతా. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, చల్లగాలి చందమామ మలతీగ చిలకమ్మ మీలో ఒకరైనా, నా పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, కవిత సరిత మమత నిఖిత రెండు చెల్లు సీత, ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ, నీలి మేఘాలతోటి ఆడుకుంటాను కానీ నా పేరు నీలిమ కాదు, అన్ని రాగాలని పాడుకుంటాను కానీ నా పేరు రాగిని కాదు, బంగారు వంటి మనసుంది కానీ నా పేరు కనకం కాదు, భోగాలు పంచే సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు, ఓటమంటే ఎదుగని భాగ్యం. సూపర్ అండి, చాలా బాగా పాడారు. నా పేరు చెప్పుకోండి అన్నారు. నాకు మీ పేరు తెలుసు, స్వప్న గారని. తెలిసిపోయిందా మీకు? మీకు తెలిసిపోయిందా అంటున్నా? తెలిసిపోయింది. అమ్మ దొంగ. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి పాట పాడారు అడగంగానే. థ్యాంక్ యూ అండి. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఓకే? ఈజీగా అడగండి మేడం ప్లీజ్. ఓకే, ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? దేశం
ఒకసారి మళ్ళీ అడగండి మేడం. దేశం పేరు చెప్పండి. మనకు కొన్ని యుద్ధాలు కూడా జరుగుతుంటాయి, ఎక్కువ వినిపించే పేరు అది. ఒకసారి మళ్ళీ అడగండి మేడం. చెప్పండి, దేశాల పేరు చెప్పండి. ఆస్ట్రేలియా ఇలా కొన్ని ఉంటాయి కదా దేశాలు. ప్రాథమిక విధులను ఏ దేశం రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆ, వార్ జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కూడా వార్ జరిగింది 2 దేశాల మధ్య. ఫాస్ట్. రష్యా అండి. రష్యా Sure-ఆ? రష్యా షూర్ మేడం. ఎవరు చెప్పారు రష్యా అని? మా ఫ్రెండ్ చెప్తారు. ఓకే, లాక్ చేసేస్తున్నా. రష్యా అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్. హాయ్, మీ పేరు? శివాని. శివాని, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏ ఊరు ఇంతకి మీది? గుంటూరు. గుంటూరు. ఓకే. మాట్లాడాను మీతో చాలా సార్లు. అవునవును, నాకు పేర్లు గుంటూరు జిల్లా ఇవి గుర్తుండట్లేదు. రైట్ ఆన్సర్ చెప్తున్నా కానీ లక్ లో రావట్లా. వస్తుంది నేను తప్పకుండా ఏదో ఒక రోజు. అదే ట్రై చేస్తా ఉంటా. మీతో అన్న మాట్లాడొచ్చు కదా. అవును, నాకు కూడా ఇప్పుడు గెలిచినా గెలపకపోయినా మంచిగా మాట్లాడుకుంటున్నాము. అదే ఇంట్లో అయితే 4 గోడల మధ్య ఉంటాం. వంట చేసుకోవడము, ఇల్లు చిమ్ముకోవడం, ఇంకా బట్టలు ఉతుకోవడం, ఇవన్నీ కామనే కదా. అవును, బయటకి ఎక్కడికి వెళ్ళాము ఇలా మాట్లాడితే. అవును, మేము కూడా ఫ్రెండ్స్ ఇట్లా పలానా బిఆర్కేలో యాంకర్ తో మాట్లాడాము. మేము చాలా బాగా మాట్లాడతారు అట్లా చెప్పుకుంటాం. ఆహా. ఓకే, అంటే ఒకటి హ్యాపీ కాల్ కాలిస్తే. ఓకే. ఇంకేంటి, ఏం వంట చేశారు ఇవాళ? టమాటా చారు. అబ్బో, టమాటా చారు, ఇంకా దొండకాయ ఫ్రై. అబ్బా, అందుకే నువ్వు నా గొండకాయ. అవునా? గుండెకాయ అంతే. అవునా, వచ్చేసేయండి అయితే. ఓకే, వచ్చేస్తా అయితే. టమాటా చారు కావడం సరే. వచ్చేసేయండి. చక్కటి అందులో- పాట అయినా టిప్తో అయినా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. అవునా? ఎస్. టిప్పు, పెరుగు తొందరగా తోడుకోవాలంటే మనము కాగబెట్టిన తర్వాత దానిలో ఒక ఎండుమిరపకాయ వేస్తే వెంటనే గట్టిగా బాగా తోడుతుంది. ఎండి మిరపకాయ వేయాలా? అవును. ఓకే, పాడవదా? అవదు. ఓకే, ఇది ఒకసారి ట్రై చేయండి. పూర్తిగా ఒక గ్లాస్ మిల్క్లో వద్దు, చిన్న గ్లాస్ మిల్క్లో ట్రై చేయండి, పెరుగు అవుతుందో లేదో. సో మీరు కూడా నాకు చెప్పండి, నేను కూడా ఒకసారి ట్రై చేసి చెప్తా. అవిది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చక్కటి టిప్ చెప్పినందుకు. నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను, మరి జాగ్రత్తగా వినాలి. 20 సెకండ్స్ మాత్రమే మనకు టైం ఉంది. ఓకే, ఈజీగా ట్రై చేస్తాను అడగడానికి. సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? సముద్రపు లోతును ఉపయోగించే పరికరమా? ఏదో హీటర్ అంటారు. క్లూ ఇస్తారా? క్లూ అదొక ముస్లిం అమ్మాయి పేరుతో స్టార్ట్ అయ్యి ఆగుతుంది. ముస్లిం అమ్మాయి పేరుతోనా? ఆ. మున్నీసానా? ఆ? మున్నీసా? ఇంకా ట్రై చేయండి ఏదో ఒకటి. మున్నీసా అనుకుంటున్నా. తండ్రిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏంటి? తండ్రిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆ లెటర్తో స్టార్ట్ అవుతుంది. టర్కీనా? ఫాస్ట్గా. అయ్యో, టైం అప్ అయిపోయింది, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేంటంటే ఫాతోమీటర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో. హలో, శుభ మధ్యాహ్నం పల్లవి. హాయ్, శుభ మధ్యాహ్నం మీకు కూడా. మీ పేరు? నా పేరు పద్మావతి. పద్మావతి గారు, ఏంటి అసలు మొన్న మాట్లాడారు, థర్స్డేనో ఫ్రైడేనో, ఆ తర్వాత కాలే లేదు. లేదు, అప్పుడే 4 నెలలు అయిందమ్మా మాట్లాడి. 4 నెలలా? ఓకే. చూసారా, నాకు 4 నెలల లేదు, నిన్ననో మొన్ననో మాట్లాడారు అన్న ఫీలింగ్ ఉంది. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులు గుర్తొచ్చామా కాల్ చేశారు? మరి గ్యాప్ ఇవ్వాలి కదమ్మా. గ్యాప్ ఇస్తే ఎలాగా? మళ్ళీ మన ఫ్రెండ్షిప్ దూరం అయిపోతూ ఉంటుంది. దగ్గర అవ్వాలి మనం అందరం. కాలు అసలు చాలా కష్టపోతుంది కలవటానికి. ఓకే, ఏం చేస్తున్నారు?
నేను ప్రస్తుతం టీవీ చూస్తున్నాను, కాల్ చేశాను. ఇన్ని రోజులు కాల్స్ చేయలేదు కదా, మరి నన్ను గుర్తు చేసుకున్నారా? ఒకసారైనా పల్లవికి కాల్ చేద్దాం మాట్లాడదామని. బీఆర్కే న్యూస్ మర్చిపోను, రోజు చేస్తున్నాం, కలవట్లేదు. అవునా? అయ్యయ్యో, ఈసారి చెప్తాను. రోబోస్, ఈసారి కాల్ చేసినప్పుడు పద్మావతి గారు కనెక్ట్ చేసేయండి. నాకు ఈజీగా అడిగమ్మా. ట్రై చేస్తా. సరే, మీరు చక్కగా ఏదైనా టిప్ అయినా పాట అయినా పాడితే క్వశ్చన్ అడుగుతా నేను. శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే, అమ్మా జయము నీయవే, సతము నిన్ను సేవింతును సకృపదనవే, సకృపదనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే, అమ్మా జయము నీయవే, లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి, భక్తజనులు పాలించే మహిమలననుచూ, శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే, అమ్మా జయము నీయవే. చాపలు వేసి ఎల్లుగ దళములు విరిసి, దళమునకత విష్ణువునకు విష్ణు తులసివే, శ్రీకృష్ణ తులసివే, జయహారతి గై కొనవే, మంగళ శోభావతివే, శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే, అమ్మా జయమునియవే. వావ్, సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే చక్కటి పాట అందించినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఓకే, ఈజీగా అడగమ్మా. అడగనా? అడగమ్మా. అడుగుతున్నా మరి. అడుగు. ఓకే. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, ఏంటది? ఫ్రూట్ ఫ్రూట్ ఆ, ఫ్రూట్ ఫ్రూట్. ఇంత పెద్ద మాట అన్నారు తెలుసా? ఫ్లూట్ జింక ముందు అంటున్నారు మీరు. ఫ్రూట్ ఫ్లూటేనా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పలేదు, నాకు తెలుసు. కాదది, రోటి పచ్చడి చేసుకునే రోకలి లాంటిది అది. ఫ్రూట్. ఫ్లూటేనా? షూరా? ఫ్రూటే. నా మాట నేను మార్చుకొని అంటారా? మార్చుకోవాలి. తగ్గేదే లేదా? తగ్గేది ఏమంటారు వ్యూవర్స్, కరెక్టా కాదా? కింద కమెంట్ రూపంలో తెలియవచ్చండి. నేను చూస్తున్నాను కింద కమెంట్స్, చాలా మంది ఫ్లూట్ అంటున్నారు, కాదు ఇంకోటి అంటున్నారు. సరే, లాక్ చేసేస్తున్నా. ఎనీ హౌ ఫ్లూట్ అంటున్నారు. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, వాయిస్ చాలా లోగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారో? హలో హలో. హాయ్, మీ పేరు? హాయ్, మంజుష. మంజుష గారు, సెకండ్ టైం కాల్ చేయడం మీరు? మూడోసారి. మూడోసారా? ఓకే. ఏ ఊరండి మీది? గుంటూరు. గుంటూరేనా? నాకు తెలుసండి, మీరందరూ ఒక గ్రూప్గా కూర్చొని కాల్స్ చేస్తున్నారు నాకు. లేదు లేదు, వేరే ఊర్లు. మాది వేరే ఊరు, వాళ్ళది వేరే ఊరు, మాకు తెలియదు అసలు. ఓకే, ఏమంటారేంటి ఈరోజు? చిక్కుడుకాయను, చిక్కుడుకాయ ఫ్రై అను, బెండకాయ పులుసు. అబ్బో, బెండకాయ, అందుకే మీరు నాకు గుండెకాయ. అవునవును. అంతేనా? అంతే. ఓకే, మరి మీరు బెండకాయ ఫ్రైలు ఇవన్నీ మంచిగా చేసుకొని మీరే తింటారా? నన్ను పిలవరా? తీస్తాం, రాండి, అందరు రావాలి. అందరు రావాలా? ఇయర్కి అందరు రావాలా? మేనేజ్మెంట్ రావాలి. సరే, మేము అందరం ఒక 150 ప్లస్ ఉంటాం. అందరు వస్తే అప్పుడు వేరే వేరే ఊర్లు అంటే. ఓహో, అలా అంటారా? అందరూ ఒకసారి ఉండి చేస్తున్నారు అంటారు. ఓకే అండి, షూర్ షూర్. ఓకే, మరి చక్కగా టిప్ చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు పాలు ఒక్కోసారి బాగా తోడుకోలేదు అనుకో, మనం ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తే గట్టిగా తోడుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కగా చెప్పినందుకు. టిప్ చెప్పేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి. అడగండి. అడుగుతున్నా, అడగండి అడగండి. వెళ్ళేటప్పుడు ఒక దారి, వచ్చేటప్పుడు 3 దారులు, ఏంటది? వెళ్ళేటప్పుడు ఒక దారి, వచ్చేటప్పుడు 3 దారులా? 3 దారులు ఉంటాయంట, ఏంటది? మీరే చెప్పాలబ్బా, నాకేంటో తెలుసు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వెళ్ళేటప్పుడు ఒక దారి, వచ్చేటప్పుడు 3 దారులు అంట, ఏంటది? క్లూ ఇవ్వండి కొంచెం. క్లూనా?
ఆ? ఆ? థింక్ చేయండి బాగా. ఈ పిల్లలు బ్రౌని అనుకుంటున్నా. అదొక వస్త్రం, అబ్బాయిలు ధరిస్తారు ఎక్కువ. వస్త్రం. ఫాస్ట్ గా చెప్పాలి. వస్త్రం. అబ్బా. అయ్యో ఫాస్ట్ అండి, టైం అప్ అయిపోతుంది. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర విన్ అవుతారు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు ఎస్ విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారా? ఆ, ఏ ఊరు నుంచి కాల్ చేశారండి? వెస్ట్ గోదావరి నుంచి అండి. వెస్ట్ గోదావరినా? ఓకే, అక్కడ ఎక్కడ? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం. ఓకే, అక్కడ ఫేమస్ ఏంటండి అసలు? ఆయ్, తాడేపల్లిగూడెం ఫేమస్ ఏంటి? ఫేమస్ అంటే బెల్లం ఉంటుందండి ఇక్కడ. అంతేనా? బెల్లం ఫేమస్. ఓకే. నిమ్మకాయలు అవి కూడా ఉంటాయి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి మీకు. మీకు కూడానండి. థ్యాంక్ యూ. వండేస్తున్నారా అరిసెలు, జంతికలు, మురుకులు? స్టార్ట్ అన్నీ చేసుకుంటామండి. లేకపోతే ఇక్కడ చేసి అమ్మేస్తారండి, ఇక్కడ గుడాని చేసి అమ్ముతారు. చేసుకోలేకపోతే కాకపోతే మేము చేసుకుంటామండి కొద్దిగా. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ వంటలన్నీ? దగ్గరలో సంక్రాంతి రాగానే దగ్గరలో చేసుకుంటామండి. ఓకే, సరే. ఈ రోజు నేను ఏ కలర్ చీరలో వచ్చానో తెలుసా? చూసారా? మీరు స్కై కలర్ స్టేర్ లో ఉన్నారండి, ఎరుపు రంగు జాకెట్ లో ఉన్నారు. ఓకే, ఇది స్కై కాదు, లావెండర్ వైలెట్ కలర్. లావెండర్. సరే, అయితే మీరు నన్ను చూస్తున్నారు అయితే. అవునండి, అవును. ఇది ఎన్నేళ్ళు? ఏంటండి ఎన్నేళ్ళు అంటే? ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఏంటండి? దేనికి చెప్పండి. ఎన్ని ఫింగర్స్ చూస్తున్నారా లేదా నాకు తెలియాలి కదా. 5 ఫింగర్స్ ఉన్నాయండి. లేదు, నేను 4 పెట్టాను చూడండి. 3 ఇప్పుడు. లేదు, 1. ఇప్పుడు 5. 1 పెట్టా. 4. ఓకే, అయితే మీరు చూస్తున్నారు. అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, దానికంటే ముందు చక్కటి పాట పాడండి. సరే అండి, శారద స్తుతి చదువుతాను. మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్జుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశ పుష్పబాణహస్తే నమస్తే జగవైమాతః మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగి తనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియ గాయకులని. వావ్, సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే పాటలు పాడుతూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే మీకు ఒక ఇమేజ్ అయితే టీవీలో డిస్ప్లే అవుతుంది చూడండి. ఇమేజ్ అంటే నేను సినిమాలు చూడనమ్మా. ట్రై చేయండి ఒకసారి. సినిమాలు చూడండి, నేను ఆల్రెడీ ఇమేజ్ డిస్ప్లే అయిపోయిందండి. మరి నాకు సినిమా యాక్టర్లు ఎవరో తెలియరా? ట్రై చేయండి. ఎవరైనా ఉంటారు కదా ఇంట్లో, అడగండి. ఎవరు ఉంటారు? మాకు క్లూ కొని ఎవరై ఉంటారబ్బా, నాకు కూడా తెలీదు. చెప్పండి. నాకు అసలు సినిమాలు గట్రా చూడండి. వీళ్ళు ఎవరు, మా వాళ్ళు ఎవరు చూడరు, ఎక్కువ భక్తులు ఉంటారు. అవునవును, నాకు కూడా తెలియదు ఇమేజ్. మరి ఎవరో నేను కూడా మీతో పాటే రివీల్ చేసినప్పుడు చూస్తాను. ఎవరై ఉంటారు? గెస్ చేయండి. ఎవరంటే అయ్యో టైం అప్ అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తుండండి. ఒకసారి రివీల్ చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. మంజు గారండి, కన్నడ యాక్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. అయితే ఇప్పుడైతే నేను లక్కీ టిప్ అయితే తీస్తాను. ఈరోజు విన్నర్స్ ఎవరో అయితే ఇప్పుడు చూసేద్దాం. సో లక్కీ టిప్ తీయబోతున్నాను. ఈరోజు 3 అయితే విన్నర్స్ అయ్యారు. సో వాళ్ళలో ఒకరినైతే తీస్తున్నా. సో ఎవరంటే స్వప్న గారు, కంగ్రాచులేషన్స్ అండి.
పుట్టింటి పట్టు చీర విన్నర్ అయితే అండి స్వప్న గారు. కంగ్రాచులేషన్స్ అండి. చూసారు కదా కాలర్స్ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి అనుభవాలు చెప్పారు. ఇలాగే మా షోది ఆధార అభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.